హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణలో జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. అన్ని డిస్ట్రిక్ట్స్ అంటే అన్ని ఈ జోన్ వైజ్ ఎగ్జామ్ కాబట్టి అన్ని జోన్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ ఒక్క వీడియోలోనే మనం చూద్దాం. అయితే చూసే ముందు మనకు టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి బ్రీఫ్గా అయితే చూద్దాం. మనకు టోటల్ అన్ని జోన్లకు కలిపి మనకు 1284 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 1284 పోస్టులకు మనకు 24,000 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే 23,000 మంది అయితే రాసిళ్ళు. మనకు ఒక పోస్టుకు 18 మంది అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారు. మనం అన్ని జోన్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూసే ముందు మనకు క్యాస్ట్ వైజ్ అన్ని జోన్లలో ఓపెన్లు ఎంత ఉన్నాయి అనేది మీరు ఒకసారి దీంట్లో ఉన్నది మీరు చూసుకోవచ్చు. వీడియో పాజ్ చేసి చూడండి. ఎలా చూడాలనో ఫస్ట్ ఒక జోన్ చెప్తాను నేను. ఫస్ట్ జోన్ 1 అనుకోండి. జోన్ 1లో మనకు ఓపెన్లో 57 ఉన్నాయి. ఇది చూడాలి. మళ్ళీ ఇందులో జోన్ 1లో 57, ఇవి 57 ప్లస్ ఇవి 10 67 ప్లస్ ఇగో ఇవి 6 67 6 73 ఇలా చూడాలండి. మీరు ఈ వీడియో ఒకసారి పాజ్ చేసుకోండి, చూడండి. జోన్ 2లో ఓపెన్లు ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, బీసీఏకి ఎన్ని ఉన్నాయి, ఇవి కలుపుకొని చూడాలి. ఇవి కూడా అన్ని జోన్ల వాళ్ళకు ఇవి ఎలిజిబుల్. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి. ఓకే అండి. అయితే ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఎట్లా అప్లై చేస్తారు అని అంటే, రిజర్వేషన్ అంట చూడండి, హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్కి హారిజాంటల్ రిజర్వేషన్ అయితే అప్లై చేస్తామని అయితే మనకైతే చెప్పడం జరిగింది. మళ్ళీ మనకు 20% మార్కులు అనేటివి వెయిటేజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారు 20 మార్క్స్ అనేది? సబ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఆల్ అదర్ ప్రోగ్రామ్ అండర్ NHM, CH, FW, టీచింగ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అవి నిజాం ఇన్స్టిట్యూషన్స్, ఇటువంటి హాస్పిటల్స్లో పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఎవరైతే మనం కాంటాక్ట్ చేసి ఉన్నారో వాళ్ళకైతే మనకు 20 మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తారట అండి. 6 months చేసి ఉంటే 2 మార్క్స్, అట్లా ఇయర్కి 4 మార్క్స్, మ్యాక్సిమం 5 సంవత్సరాలు చేసి ఉంటే 20 మార్కులు అయితే మనకు యాడ్ అవుతాయి. ఆ 20 మార్కులు అనేవి ఎవరికైతే యాడ్ అవుతాయో వాళ్ళకు కొంచెం జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదండి. మరియు మనకు ఏ జోన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకు ఫస్ట్ జోన్లో చూడొచ్చు, ఈ డిస్టిక్లో వస్తాయండి: కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి. అండ్ జోన్ 2లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. ఇలా అన్ని 7th జోన్లో వచ్చేసి మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. ఇలా జోన్ 1, జోన్ 2లో ఇవి వస్తాయండి. మనము అన్ని జోన్లకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ప్రతి జోన్లో వచ్చేసి మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చాలా అయితే ఏముండదండి. ఒక 2-3 మార్క్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది, అంతే. 2-3 మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది ఓపెన్కి, ఎస్సీకి, ఎస్టీకి. మీరు అది గమనించండి. ఇప్పుడైతే మనం అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించి అన్ని జోన్లకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనకు ఓపెన్లో వచ్చేసి టోటల్ ఓవరాల్గా 70 అండి. 70 అంటే 68 to 70, 68 నుండి 70 మధ్యలో కట్ ఆఫ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అన్ని డిస్టిక్లకు అంటే అన్ని డిస్టిక్లో అన్ని జోన్లలో కలిపి, ఇది జోన్ వైజ్ పోస్టులు కాబట్టి ఓపెన్లో 68 to 70 మధ్యలో వచ్చిన వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎస్సీలో వచ్చేసి 65 ప్లస్ 100% హోప్స్ పెట్టుకోవచ్చు. 65+ మార్క్స్ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. ఎస్టీలో 63+ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎస్టీలో హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీఏ నుండి మనకు 64 to 66 ఉన్న వాళ్ళు బీసీఏలో హోప్స్ పెట్టుకోవచ్చు. ఇది తక్కువ ఉంటే 64 వస్తే సరిపోద్దండి, గమనించండి. బీసీబీలో కొద్దిగా కాంపిటీషన్ అయితే ఉందండి. బీసీబీలో కాంపిటీషన్ ఉంది. మనకి బీసీబీ వాళ్ళు 66+ మార్క్స్ అయితే రావాలి. వీళ్ళు 66+ మార్క్స్ ఉన్న వాళ్ళు బీసీబీ నుండి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీసీలో అసలు కాంపిటీషన్ లేదండి. మీరు గమనించండి, కాంపిటీషన్ లేదు. 45 to 50 మార్క్స్ ఉన్న వాళ్ళు బీసీసీ నుండి 100% హోప్స్ పెట్టుకోవచ్చు.
బీసీడీలో కాంపిటీషన్ ఉందండి మనకు 67 ప్లస్ మార్క్స్ అయితే రావాలి. 67 మార్కులు ఉన్న వాళ్ళు బీసీడీ నుండి హోప్స్ పెట్టుకోండి. బీసీసీలో కూడా మనకు కాంపిటీషన్ లేదండి. 50 ప్లస్ మార్క్స్ వస్తే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు, 100% హోప్స్ పెట్టుకోవచ్చు బీసీఈ వాళ్ళు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా మనకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు కూడా మనకు 50 ప్లస్ మార్కులు ఉంటే 100% హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకు పిహెచ్ కేటగిరీలో 2 ఇచ్చారు, హెచ్హెచ్ అండ్ ఓహెచ్ కేటగిరీ అని ఇవ్వడం అయితే జరిగింది. హెచ్హెచ్ అండ్ ఓహెచ్ ఈ 2 కూడా ఈక్వల్ 40 మార్క్స్ వస్తే సరిపోద్దండి. మీకు 40 ప్లస్ ఉంటే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు జాబ్కు. మనకు స్పోర్ట్స్ కేటగిరీ కింద కూడా మనకు పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ స్పోర్ట్స్లో కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ వాళ్ళ కేటగిరీ వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని స్టేట్ ఇంటర్నేషనల్ ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకోవడం అయితే స్పోర్ట్స్ కేటగిరీలో మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీకు 40 ప్లస్ మార్క్స్ నుండి మీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే ఇక్కడ మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అది గమనించండి. ఓకే అండి, ఇది మనకు 80 మార్క్స్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. 80 మార్క్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన 80 మార్క్స్ నేను చెప్పడం జరిగింది. ఇందులో మీకు మెయిన్ గమనించాల్సింది ఏంది అని అంటే 20 మార్క్స్ వెయిటేజ్. ఈ 20 మార్క్స్ అయితే ఎవరికైతే ఈ 80కి కలుస్తాయో యాడ్ అవుతాయో వాళ్ళకు 100% జాబ్ గ్యారంటీ అండి. జాబ్ గ్యారంటీ ఎవరికైతే ఈ 20 మార్క్స్ యాడ్ అవుతాయో వీటికి వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ. మరి మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు జాబ్ గ్యారంటీ అంటే నేను చెప్పలేనండి. 50-50 ఛాన్సెస్, మీకు 50-50 ఛాన్సెస్ అండి. ఎవరికైతే ఈ 20 మార్క్స్ యాడ్ అవుతాయో వాళ్ళకు 100% జాబ్ గ్యారంటీ. నా ఎక్స్ప్లెనేషన్ ఇట్లా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అయితే జరిగింది. చాలామంది నాకు కామెంట్ చేయడం జరిగింది ఇంతకుముందు వీడియోలలో. చాలామంది 40-50 మధ్యలో ఉన్నారండి. 40-50 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన దాంట్లో ఒక్క 23,000 మెంబర్స్ దీంట్లోనే ఉన్నారండి. 23,000 మంది ఎగ్జామ్స్ రాస్తే 20,000 మెంబర్స్ ఈ దీంట్లోనే ఉన్నారు. ఇంకా దీనికంటే లెస్ ఉన్నారు. కొంతమంది మాత్రమే 50 ప్లస్ ఉన్నారు. గమనించండి, చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ అందరూ 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళే. మీరు భయపడవద్దు, 100% మీకు ఈ మార్క్స్ వస్తే జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీకు జోన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే అండి, జై హింద్, జై భారత్.